హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోడేకన్ల అమ్మాయిని. ఈ రోజు వచ్చేసి నేను మా నాన్న కలిసి అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాము. ఇంకా ఈ ప్రయోగం కోసం అయితే మా నాన్నని 3 రోజుల నుంచి ఒక్కటే బంగపోయినాను. ఈ రోజు కూడా అస్సలు ఒప్పుకోలేదు. అదే పనిగా ఒప్పించి మరీ అయితే ఈ ప్రయోగం అయితే స్టార్ట్ చేశానమాట. చివరికి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది ఎలా అయిందో చివరి వరకు వీడియో అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ ప్రయోగం అక్కడ ఇక్కడ చేస్తే ఏం బాగుండదు అనేసి అయితే డైరెక్ట్ మిద్ది పైన అయితే చేసినాం అనమాట. ముందే మా మిద్దె ఎక్కడానికి అసలు మెట్టుకులు ఇంకా లేనే లేవు. ఇంకా నిచ్చెన మీద ఎక్కాం చూడండి, నానా అవస్థలు పడేసి అయితే పైకైతే ఎక్కినామన్నమాట. ముందుగా ఈ ప్రయోగానికి కావాల్సినది ఎండ. అవునండి, మీరు విన్నది కరెక్టే, ముఖ్యంగా ఎండనే ఉండల్లా. మా అవసరాలో కాలు అంటకపోయేసరికి ఎండ బాగా కాస్తా ఉంది కదా అని ఆశతో మిద్దె అయితే ఎక్కినామన్నమాట. మిద్దె ఎక్కిన తర్వాత తెలిసింది ఏమంటే సూర్యుడైతే కనుమరుగైపోయినాడు. మేము మిద్దె ఎక్కినాల మించి అయితే ఒక్కటే మాటలు అయితే ఆడుతానే ఉన్నాయి. ఎవరన్నా మనుషుల కోసం వెయిట్ చేస్తారు కానీ మేమైతే ఈరోజు సూర్యుడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సూర్యుడు వచ్చేదలకనే మా ఊరి గురించి అయితే మీకు చెప్తాను. సో మాది వచ్చేసి ఒక చిన్న పల్లెటూరు అనమాట. ఒక 200 ఇండ్లు ఉంటాయి. కొత్తగా ఆర్డిటి హౌసెస్ అయితే కట్టించుకున్నాం అనమాట. ఇంకా అలా అనుకున్నామో లేదో ఎండ అయితే కొంచెం అయితే వచ్చేసింది. సో ఇంకా ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ అయితే చేసినాం అనమాట. అయ్యో, అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ అయితే కాదులేండి. ఈ ప్రయోగం వచ్చేసి యూట్యూబ్లో చాలామంది అయితే చేసినారు. సో ఇంకా మనం కూడా ఎందుకు చేయకూడదు అనేసి అయితే నేను మా నాన్న కలిసి అయితే మిద్దిపైకి అయితే వచ్చినామన్నమాట. ఇంకా ఆమ్లెట్ బాగా రావాలనేసి అయితే ఉప్పు కారంతో పాటు చికెన్ మసాలా కూడా తెచ్చినాను. అంతా సెట్ చేసి పెట్టే వరకు అయితే ఒక రకంగా ఎండ అయితే కాసింది. ఇంకా తర్వాత అయితే అస్సలు కాయలేదు. ఎండ కాస్తాదేమో అనేసి అయితే ఈజీగా 2 గంటలు అయితే మిద్ది పైన కూర్చున్నాము. అయినా మాడలు ఆడేసరికి అయితే అస్సలు ఎండ అయితే రాలేదనమాట. ఎండనే బాగా కాసినంటే నిజంగా ఆమ్లెట్ అయ్యేదేమో. ఇంకా వసార్లో కంటే మిద్ది పైన బాగా ఎండ కాసాది కదా అనేసి అయితే మిద్దెక్కినాము. చూస్తే మటుకు అస్సలు ఎండ అయితే అస్సలు కాయలేదు. ఈసారి అయితే ఆమ్లెట్ అయితే కాలే కదా, మళ్ళీ అయితే ఎండ కాసినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే వీడియో చేసి అయితే పెడతాను. నిజంగా అవుతుందా లేదా ఈ ఎండలకు అనేసి అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా నాన్న అయితే ఎప్పుడమ్మా ఈ ఆమ్లెట్ అయ్యేది, ఇంక ఈ రోజంతా ఈడే కూర్చోవాలి నాన్న అయితే అంటా ఉన్నాడు నన్ను. ఇక్కడ ఛత్రపతిలో డైలాగ్ చెప్తా ఉంటే మా నాన్న నవ్వుతా ఉన్నాడు. ఇంకా ఇది అయ్యేది కాదులే అనేసి అయితే ఎట్లయితే నిచ్చెనకి పైకి వచ్చినాము అట్లే నిచ్చెన దిగేసి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా ఒక గుడ్డు ఎందుకు వేస్ట్ కావడం అనేసి అయితే ఇంట్లోకి వెళ్ళేసి ఆమ్లెట్ చేసుకొని అయితే తిన్నామన్నమాట. చివర్లో అయితే ఒక హఠాత్ పరిణామం జరిగింది, అది కూడా చూసేయండి. 2 డేస్ నుంచి వీడియోస్ అయితే సరిగా అయితే పెట్టలేదు కదా, ఎందుకో చెప్తా చూడండి. మన సెల్లులో బ్యాలెన్స్ అయిపోతే ఆటోమేటిక్గా వీడియోస్ పెట్టడానికి గ్యాప్ అయితే తీసుకుంటానమాట. ఇంకా నా బాధ చూడలేక మా అమ్మ అయితే బ్యాలెన్స్ అయితే ఎక్కించిందనమాట. సో ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెడతాను. అలా నేను నాన్న కలిసి చేసిన ప్రయోగం కాస్త అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ హఠాత్ పరిణామం చూపిస్తానని చెప్పాను కదా, చూసేయండి. ఆశతో ఆమ్లెట్ వేసుకుంటే చివరికి అదైతే మాడిపోయిందనమాట. ఇంకా మా అమ్మ చూడకనే పెనుమంతా నీట్గా కడిగేసి అయితే పెట్టినాను. ఈ రోజుకైతే ఇలా గడిచిపోయిందనమాట. ఇంకా నేను నాన్న కలిసి ఆమ్లెట్ వేయడానికి పెద్ద సాహసమే చేసామనుకోండి. ఈ వీడియో కింతే. బాయ్ గాయ్స్.